తమిళనాడు రాజకీయాలు మరోసారి ఉత్కంఠ రేపుతున్నాయి. అధికారం చేపట్టిన టీవీకి ఇవాళ తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కొనుంది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 స్థానాల విజయం సాధించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 118 సీట్ల మ్యాజిక్ ఫిగర్ సాధించలేదు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేకు ఇతర పక్షాల మద్దతు అవసరమైంది. ప్రస్తుతం కాంగ్రెస్తో పాటు ఇతర చిన్న పార్టీలతో కలుపుకొని టీవీకేకు 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఇది మ్యాజిక్ ఫిగర్ 118 కంటే కేవలం 2 సీట్లు మాత్రమే ఎక్కువ. దీంతో బల పరీక్షలో ఎవరైనా హ్యాండ్ ఇస్తే విజయ్ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. అసెంబ్లీలో బల పరీక్షకు ముందు అన్నా డీఎంకే రెబల్ ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ భేటీ అయ్యారు. అన్నా డీఎంకే తిరుగుబాటు నేతల షణ్ముగం, ఎస్పీ వేలుమణిలతో సమావేశమైన సీఎం విజయ్ బల పరీక్షలో మద్దతు పదవుల గురించి డిస్కస్ చేసినట్లుగా సమాచారం. ఇవాల్టిలోగా అసెంబ్లీ బలం నిరూపించుకోవాలని అసెంబ్లీలో విజయ్కు గవర్నర్ డెడ్లైన్ విధించిన తరుణంలో బల పరీక్షలో విజయ్కు మద్దతిస్తామని అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేల వర్గం హామీ ఇచ్చింది. అన్నాడీఎంకే తిరుగుబాటు వర్గానికి దాదాపు 30 మంది ఎమ్మెల్యేల మద్దతుంది. దీంతో ఇవాళ అసెంబ్లీలో జరిగిన ఫ్లోర్ టెస్టులో విజయ్ సునాయాసంగా గట్టెక్కనున్నారు. మరోవైపు తమిళనాడు అసెంబ్లీలో టీవీకే బలపరీక్ష వేళ ఒక్క ఓటు తేడాతో నెగ్గిన టీవీకే ఎమ్మెల్యేకు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. శివగంగై జిల్లా తిరుపత్తూరు నియోజకవర్గం నుంచి టీవీకే ఎమ్మెల్యేగా శ్రీనివాస సేతుపతి విజయం సాధించారు. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి పెరియా కరూప్పన్పై కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో సేతుపతి గెలిచారు. అయితే ఈ ఫలితాలపై డీఎంకే నేత మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటు లెక్కింపులో పొరపాటు జరిగిందని పెరియా కరూప్పన్ ఆరోపించారు. కౌంటింగ్ ప్రక్రియలోని అవకతవకలు చోటు చేసుకున్నాయని, ఈ స్థానంలో రీకౌంటింగ్ జరపాలని ఆయన న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. అప్పటి వరకు శ్రీనివాస సేతుపతి ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించకుండా అడ్డుకోవాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఇవాళ జరిగే బల పరీక్షలో శ్రీనివాస సేతుపతి పాల్గొనవద్దని ఉత్తర్వులు ఇచ్చింది. మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో బల పరీక్షలో విజయ్కు ఒక ఓటు తగ్గనుంది.